అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏఐ ప్రపంచంలో ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోబోట్స్కు ఎలా జీవం పోస్తుందో, వాటిని ఎలా స్మార్ట్గా మారుస్తుందో చూడబోతున్నాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అవ్వబోతోంది. సో మన ఏఐ లెర్నింగ్ సిరీస్లో ఇది చాప్టర్ 12 ఏఐ ఇన్ రోబోటిక్స్ బ్రింగింగ్ ఇట్ టుగెదర్. ఇప్పటిదాకా మనం ఎక్కువగా ఏఐ సాఫ్ట్వేర్ గురించి అంటే లాంగ్వేజ్, విజన్, స్పీచ్ లాంటి వాటి గురించి చాలా నేర్చుకున్నాం. కానీ అదే సాఫ్ట్వేర్ని ఒక ఫిజికల్ బాడీలోకి తీసుకొస్తే ఏమవుతుంది? అదే రోబోటిక్స్. ఈ చాప్టర్లో మనం రోబోట్ అంటే ఏంటి, అందులో ఏఐ రోల్ ఏంటి, కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, ఇంకా ఒక సింపుల్ కాన్సెప్చువల్ ప్రాజెక్ట్ని కూడా వివరంగా చూడబోతున్నాం. మన లెర్నింగ్ జర్నీ ఇలా ఉండబోతోంది. ఫస్ట్ అసలు రోబోట్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత దాని లోపలున్న ఏఐ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత కొన్ని రియల్ వరల్డ్ ఏఐ రోబోట్స్ ఎలా పనిచేస్తాయో చూసి ఒక రోబోట్ ఎలా ఆలోచిస్తుందో ఒక చిన్న ప్రాజెక్ట్తో అర్థం చేసుకుందాం. ఫైనల్గా ఒక క్విక్ రీక్యాప్తో ఈ సెషన్ ముగిద్దాం. సరే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మన ఫస్ట్ సెక్షన్. రోబోట్ అనే పదం వినగానే మనందరికీ సినిమాల్లో క్యారెక్టర్స్ గుర్తొస్తాయి కదా. కానీ టెక్నికల్గా చూస్తే రోబోట్ అంటే ఏంటి, దాని వెనకున్న కోర్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు బ్రేక్డౌన్ చేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే రోబోట్ అంటే కేవలం ఒక మెషీన్ కాదు. అది తన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని సెన్సార్లతో గ్రహిస్తుంది, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఆలోచిస్తుంది, ఆ తర్వాత ఫిజికల్గా ఒక యాక్షన్ తీసుకుంటుంది. బేసిక్గా చెప్పాలంటే ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ని ఫిజికల్ వరల్డ్లోకి తీసుకువచ్చేదే ఒక రోబోట్. ప్రతి రోబోట్ పనిచేయడం వెనుక ఉన్న ఫండమెంటల్ లూప్ ఇదే: సెన్స్, థింక్ మరియు యాక్ట్. ఫస్ట్ సెన్సార్లతో డేటాను సెన్స్ చేస్తుంది, అంటే సమాచారాన్ని గ్రహిస్తుంది. తర్వాత ఏఐ బ్రెయిన్తో ఆ డేటాను ప్రాసెస్ చేసి ఏం చేయాలో థింక్ చేస్తుంది, అంటే ఆలోచిస్తుంది. ఫైనల్గా మోటార్స్, ఆర్మ్స్ ద్వారా ఒక ఫిజికల్ యాక్షన్తో యాక్ట్ చేస్తుంది. ఈ సెన్స్, థింక్, యాక్ట్ సైకిల్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. మరి ఈ రోబోటిక్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. ఒకటి, రిపిటేటివ్ లేదా ప్రమాదకరమైన జాబ్స్ని ఆటోమేట్ చేయడానికి. 2, సర్జరీ లేదా ఇంటి పనుల్లో మనకు హెల్ప్ చేయడానికి. 3, మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు అంటే డీప్ స్పేస్ లేదా సముద్రగర్భంలోకి వెళ్లి ఎక్స్ప్లోర్ చేయడానికి. రైట్. ఒక సింపుల్ మెషీన్కు ఒక ఇంటెలిజెంట్ రోబోట్కు అసలు తేడా ఏంటి? ఆ తేడానే దాని లోపల ఉండే ఏఐ బ్రెయిన్. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, ఏఐ లేకపోతే ఒక రోబోట్ కేవలం కొన్ని ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే ఒక మషీన్ మాత్రమే. ఉదాహరణకు మన ఇంట్లో ఉండే వాషింగ్ మెషీన్. కానీ ఏఐ అనేది రోబోట్ను ఇంటెలిజెంట్గా, అంటే పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ అయ్యేలా చేస్తుంది. మోడర్న్ రోబోట్స్ ఎఫెక్టివ్గా పనిచెయ్యాలంటే కేవలం ఒకే ఏఐ డొమైన్ సరిపోదు. అవి చాలా డొమైన్స్ను తెలివిగా కంబైన్ చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, తన చుట్టూ ఉన్న వాటిని చూడటానికి కంప్యూటర్ విజన్, మనమిచ్చే కమాండ్స్ అర్థం చేసుకోటానికి ఎన్ఎల్పి, ఇంకా ఏం చెయ్యాలో నిర్ణయించటానికి డెసిషన్ మేకింగ్ ఏఐ. ఇవన్నీ కలిస్తేనే ఒక పవర్ఫుల్, స్మార్ట్ రోబోట్ తయారవుతుంది. ఈ ఎనాలజీ బాగా గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. రోబోట్ అంటే ఒక మెకానికల్ బాడీలో ఉన్న ఏఐ బ్రెయిన్ లాంటిది. అందులో సెన్సర్స్ అంటే కెమెరాలు, మైక్స్ అనేవి దానికి కళ్ళు, చెవుల లాంటివి. ఏఐ సాఫ్ట్వేర్ అనేది దాని బ్రెయిన్. ఇక మోటార్లు, వీల్స్ లాంటి యాక్చువేటర్స్ దాని చేతులు, కాళ్ళు. సింపుల్ కదా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు తెలుసా? ప్రపంచంలోనే ఫస్ట్ ఇండస్ట్రియల్ రోబోట్ యూమీ మేట్ 1961లో జనరల్ మోటార్స్ ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేశారు. అది ఇప్పటి రోబోట్స్లా స్మార్ట్ కాదు, కేవలం కొన్ని రిపిటేటివ్ పనులు మాత్రమే చేసేది. కానీ రోబోటిక్స్ రెవల్యూషన్కు స్టార్టింగ్ పాయింట్ మాత్రం అదే. ఓకే, థియరీ అంతా బాగుంది, కానీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ రియల్ వరల్డ్లో మనకు ఎలా కనిపిస్తాయి? ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వస్తున్న మోడ్రన్ క్లీనింగ్ రోబోట్స్ తీసుకోండి. పాత మోడల్స్లా అవి గుడ్డిగా వెళ్లి గోడలకు గుద్దుకోవు. కంప్యూటర్ విజన్ ఉపయోగించి ఫర్నిచర్ని, ఇతర అడ్డంకులని అవాయిడ్ చేస్తాయి. అంతేకాదు, స్లామ్ అనే ఒక స్పెషల్ టెక్నాలజీతో రోమ్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటూ అత్యంత ఎఫిషియెంట్ క్లీనింగ్ పాత్ను అవే ప్లాన్ చేసుకుంటాయి. అలాగే ఫ్యాక్టరీలలో రోబోటిక్ ఆర్మ్స్
క్వాలిటీ కంట్రోల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అవి కంప్యూటర్ విజన్ ఉపయోగించి ప్రోడక్ట్ సరిగా అసెంబుల్ అయ్యిందా లేదా ఏవైనా డిఫెక్ట్స్ ఉన్నాయని ఆటోమేటిక్గా చాలా వేగంగా చెక్ చేసేస్తాయి. ఇక అన్ని ఏఐ డొమైన్లను కలిపి ఉపయోగించే ఒక అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే అది సెల్ఫ్ డ్రైవింగ్ కార్. ట్రాఫిక్ సైన్స్ చదవడానికి కంప్యూటర్ విజన్, డ్రైవర్ ఇచ్చే వాయిస్ కమాండ్స్ కోసం స్పీచ్/ఎన్ఎల్పి, ఇంకా స్టియరింగ్, బ్రేక్స్ కంట్రోల్ చేయడానికి రోబోటిక్స్. ఇక్కడ అసలైన ఛాలెంజ్ ఏంటంటే ఈ అన్ని సిస్టమ్స్ రియల్ టైంలో మిల్లీసెకండ్ల వ్యవధిలో ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకుని పనిచెయ్యాలి. అదే అసలైన ఏఐ ఇంటిగ్రేషన్ అంటే. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటినీ కలిపి చూద్దాం. మనం ఒక సింపుల్ రోబోట్ని కాన్సెప్చువల్గా ఎలా బిల్డ్ చేయొచ్చో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఫన్గా ఉంటుంది. ఒక సింపుల్ రోబోట్ కార్ను కాన్సెప్చువల్గా ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. స్టెప్ 1, ఫ్రేమ్ వీల్స్ని అసెంబుల్ చేస్తాం. ఇది మన యాక్ట్ కాంపోనెంట్. స్టెప్ 2, దానికి ముందు వైపు ఒక అల్ట్రాసానిక్ డిస్టెన్స్ సెన్సార్ను అటాచ్ చేస్తాం. ఇది మన సెన్స్ కాంపోనెంట్. ఫైనల్గా స్టెప్ 3, దాని ఏఐ బ్రెయిన్ కోసం లాజిక్ని ప్రోగ్రామ్ చేస్తాం. ఇదే మన థింక్ కాంపోనెంట్. ఆ ఏఐ లాజిక్ చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. ఒకవేళ గోడ 10 సెంటీమీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉంటే అప్పుడు ఆగి రైట్ టర్న్ తీసుకుని ముందుకు వెళ్ళు. ఒకవేళ అలా కాకపోతే స్ట్రెయిట్గా ముందుకు వెళ్తూనే ఉండు. ఇది ఒక సింపుల్ ఇఫ్ దెన్ రూల్. కాని ఇదే ఆ రోబోట్ బ్రెయిన్. చూసారా, ఈ సింపుల్ ప్రాజెక్ట్ మన సెన్స్, థింక్, యాక్ట్ కోర్ లూప్ను ఎంత పర్ఫెక్ట్గా చూపిస్తుందో. సెన్సార్ దూరాన్ని సెన్స్ చేస్తుంది, మనం రాసిన ఏఐ లాజిక్ థింక్ చేస్తుంది, మరియు మోటార్లు టర్న్ అవ్వటం ద్వారా యాక్ట్ చేస్తాయి. ఇదే రోబోటిక్స్ వెనుకున్న ఫండమెంటల్ సైకిల్. ఓకే, మనం చాలా దూరం వచ్చేసాం. ఈ సెషన్ ముగించే ముందు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ను ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. సో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటి? ఫస్ట్, రోబోటిక్స్ అంటే ఒక ఏఐ బ్రెయిన్, ఒక ఫిజికల్ బాడీ కలిసిన కాంబినేషన్. సెకండ్, అన్నీ కూడా సెన్స్, థింక్, యాక్ట్ అనే ఫండమెంటల్ లూప్ మీద ఆధారపడి పనిచేస్తాయి. థర్డ్, మోడర్న్ రోబోట్స్ కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి వంటి మల్టిపుల్ ఏఐ టెక్నాలజీలను ఇంటిగ్రేట్ చేసుకుంటాయి. అండ్ ఫైనల్గా గుర్తుంచుకోండి, రోబోటిక్స్లో మన జర్నీకి ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు మీకోసం ఒక ఫైనల్ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్. కూలిపోయిన బిల్డింగ్లో ఒక రెస్క్యూ రోబోట్ చిక్కుకుపోయిన వాళ్లను వెతుకుతోందని ఊహించుకోండి, ప్రాణాలతో ఉన్నవారిని కనుగొనడానికి. దానికి ఏ రకమైన సెన్సార్ మరియు ఏ ఏఐ ఎబిలిటీ అత్యంత అవసరం అని మీరనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించండి. తర్వాతి సెషన్లో మళ్ళీ కలుద్దాం.